వెల్కమ్ బ్యాక్ టు అవర్ బీవీఆర్ జాబ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లాలో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయితే అయింది. ఇప్పటివరకు ఏ జిల్లాలో కూడా ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు. సో ఇక మీదట ప్రతి జిల్లాలో మనకు ఇలాంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగలేదు, రాత పరీక్ష కూడా లేకుండా నెలకి 35,000 రూపాయల శాలరీ ఇచ్చే విధంగా ఈ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించిన కంప్లీట్ వివరాలు అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను కాబట్టి వీడియోని చివరి వరకు అయితే చూడకైతే ట్రై చేయండి కంపల్సరీగా. అప్పుడే మీకు మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేటప్పుడు క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అసలు జాబ్ ఏంటి, మీకు ఒక క్లారిటీ అయితే అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియో అయితే చివరికి అయితే చూడండి. సో ఇక నోటిఫికేషన్ వివరాలు చూస్తే మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ప్రకాశం డిస్టిక్ సంబంధించి అంటే ఒంగోలు కింద మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ వాటర్ శానిటేషన్ మిషన్ కింద మనకి ప్రకాశం జిల్లాలో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కన్సల్టెంట్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్స్ టు బి సబ్మిటెడ్ ఆర్ బిఫోర్ 7/8 అంటే ఆగస్టు 7 ఈవినింగ్ 5 గంటలకు మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకైతే పంపించాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి భర్తీ చేసే ఉద్యోగాలు కూడా మనకి కరెక్ట్గా ఒక 1 ఇయర్ కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే తీసుకొని ఈ ఉద్యోగం అయితే భర్తీ చేస్తున్నారు కాంట్రాక్ట్ పద్ధతిలో. సో జాబ్ పోస్ట్ వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్ లెవెల్ కన్సల్టెంట్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ కింద కేవలం ఒక పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉంది. 35,000 రూపాయలు వీళ్ళకైతే శాలరీ తీస్తారు రెమ్యునరేషన్ అనేది. సో ఈ మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ చూస్తే మనకి కాంట్రాక్ట్ బేసిస్లో మనకు ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ పోస్ట్ టు బి హెల్డ్ గా చూస్తే మనకి మీకు సొంత జిల్లాలో ఉంటుంది. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ హ్యావ్ పాస్డ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కెమిస్ట్రీ లేదా మైక్రోబయాలజీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. పీజీ కెమిస్ట్రీ కావచ్చు లేదా మైక్రోబయాలజీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 5 to 8 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ప్రిఫరబుల్ వాటర్ అనాలిసిస్ యాజ్ పర్ క్వాలిటీ స్టాండర్డ్స్. సో ఇక్కడ ఉన్న జాబ్ పోస్ట్కి సంబంధించి మనకు ఏదైనా 5 నుంచి 8 సంవత్సరాల అనుభవం కూడా అయితే ఉండాల్సి ఉంటుంది. అది కూడా ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. ఏజ్ వచ్చేసి 18 నుంచి 42 సంవత్సరాల వయసుతో ఉండాలి 1/7/2021 నాటికి. అలాగే మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే వర్తిస్తుంది. SC ST BC వాళ్ళకి వచ్చేసి 5 years. ఇక ఎక్స్ సర్వీస్ మనకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. రెమ్యునరేషన్ వచ్చేసి మనకు 35,000 అయితే ఇస్తారు. సో మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూస్తే మనకు కేవలం మెరిట్ పద్ధతిలో సెలక్షన్ అయితే ఉంటుంది, ఇంటర్వ్యూ పద్ధతిలో సెలక్షన్ అయితే ఉంటుంది. ఇందులో మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి క్లియర్గా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ సర్టిఫికేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఇన్ కెమిస్ట్రీ మైక్రోబయాలజీ, స్టడీ సర్టిఫికేట్ 4th to 10th ఆర్ 4/7 రెసిడెంట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కన్సర్న్ తహసీల్దార్, సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికేట్, అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ మీ యొక్క క్యాస్ట్కి సంబంధించి SC ST BC సంబంధించి సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో కాబట్టి మీ దగ్గర ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఆగస్టు 7 ఈవినింగ్ 5 గంటలపు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి కాల్ చేసి మీకున్న డీటెయిల్స్ అంటే ఏమైనా డౌట్స్ కింద ఉన్నట్లయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. సో మీరు డిస్ట్రిక్ట్ వెబ్సైట్ నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఏదైతే అడ్రస్ అయితే ఉంటుందో ఈ యొక్క అడ్రస్ అనేది మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 7 అయితే లాస్ట్ డేట్. సో కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోండి. మీ సొంత జిల్లాలో ఉద్యోగం అయితే చేయడం జరుగుతుంది కాబట్టి. సో కాబట్టి మంచి నోటిఫికేషన్ ఇది. బట్ ఏమంటే ఎక్స్పీరియన్స్ అదొకటి నెగిటివ్ పాయింట్ కాబట్టి. సో డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.